నర్సే తాతతో రప్ప 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 ఇక ఏం లేదు కానీ ఇక మరి సిఎల్పిలా ఇక సిఎల్పిలా అడుగు పెడితే వామని దండం పెడితే కడుపులో పేగులు గుర్రా గుర్రా అంటున్నాయి. ఇక వెళ్తాడేమో ఏడుకొండలు నాకు ఎదురు చూసినట్టే ఉంది కథ. కానీ మరి సారు చల్లకుండా మరి పొద్దుగా లేచి ఎప్పుడు బయలుదేరిండో కానీ ఇక చూడు మనిషి ముఖం చూడు ఎంత నిగనిగ ఉందో, మరి ఏం తింటుండో ఏం తాగుతుండో కానీ సార్ ముందుగా మీ ఆరోగ్య రాసం కావాలి గాడికలు మొదలు పెడతాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అద్దరికి దయాకర్ సార్ ఏంది కావచ్చు ఇప్పుడు ఉపాసం ఉన్న మాట మాత్రం కంచుకోట అంటారు. ఎట్లా సంగతి సార్? ఈమె మంచి బువ్వ పెడుతుంది, మంచిగా ఎప్పటికప్పుడు చూసుకుంటుంది కాబట్టి జర బువ్వ పెడితే కరెక్ట్గా ఉంటే అందరం మంచిగా ఉండను కదా. అది బువ్వ తింటున్నావు ఏదో తింటున్నావు బువ్వ పెడతా బువ్వే ఏ తిన్నా బువ్వే అంతేనా? మరి ఏం లేదు కానీ ఇప్పుడు పాదయాత్ర అని మొదలు పెట్టిర్రు. మరి ఈ పాదయాత్ర దేనికోసము, ఈ పాదయాత్రతోటి ఏం ఆశిస్తుర్రు? ఏదో ఉంది కథ లేకపోతే అమ్మో. అంటే ఇప్పుడు తాత ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనేది ఇప్పుడు పోవాలి మా గోళ్ళ కాడికి పోయి అయ్యా ఎట్లా చేస్తున్నాం, మా గౌన్ల కాడికి పోవాలి, మా గోళ్ళ కాడికి పోవాలి, మా లోళ్ళ కాడికి పోవాలి, పోయి మా పథకాలు ఎట్టున్నాయి అని జనంలో పోయి అడిగితే తెలుస్తుంది కదా. వాళ్ళు అన్నదాన్ని బట్టి మనకి మరింత తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష పోలను చూస్తే పొద్దుగా లేస్తే పగోని జ్యోతిష్యం చెప్పమంటే పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నమే వస్తాం అన్నాడట. వీళ్ళది అట్టు ఉంటుంది కాబట్టి మనం జనంలోకి పోవాలి. ఇచ్చే పథకాలను మేము ఇవి ఇస్తున్నాము, ఇవి మీకు ఎట్లా వస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు కదా. ఓ 10 కిలోమీటర్ల పాటు అట్లా నడుచుకుంటూ పోతే జనంలో పోతే ఆ లెక్క వేరే ఉంటది. ఎట్లయినా ఇక మా అక్క అవి వేరే లెక్కలు, అవి వాటి లెక్కలు వేరే. కానీ మీనాక్షి అమ్మ ఎప్పుడైనా పాదయాత్రలు చేస్తుంది ఏడ ఉన్నా సరే. ఇప్పుడు ఆమె భూదాన్ యాత్ర చేసింది గతంలో మన తెలంగాణలో. చాలా మందికి తెలుసో తెలియదో కానీ భూదాన భూముల పరిరక్షణ కోసము ఆమె దాదాపు నాకు తెలిసి 1500 పైచిల్ కిలోమీటర్లు నడిచింది వరుసగా. ఏది మొదలు పెడితే ఆ భూములు ఉన్న ప్రాంతాన్ని నుంచి పోకుంటే అట్లా ఇక్కడ ఆలంపూర్ నుంచి మొదలు పెడితే అక్కడ ఆదిలాబాద్ వరకు పోయింది. సో ఆమెకి ఏంటంటే తెలుసుకోవడం అనేది ప్రత్యక్షంగా ఉండాలని, తర్వాత పథకాల అమలుతో పాటు పార్టీని పటిష్టం చేయడానికి కూడా శ్రేణులన్నిటి కూడా ఒక మంచి బూస్టప్ ఉంటుంది కదా. కార్యకర్తల మనోభావం కూడా తెలుసుకోవచ్చు కదా. సో అది ఇప్పుడు ఈ మొదటి దఫ యాత్రలో ఉద్దేశం అది. ఇక కనుకనేమి బీఆర్ఎస్ కోజాగలు రంకెలేసి లెంకలు కొడుతున్నాయి. రేపో మాపు 30 ఎలక్షన్లు రాబోతున్నాయి అని అవి సంకలు గుద్దుకుంటున్నాయి సారు. అవి చిన్న సదంగా లేదు కథ. ఎందుకంటే ఏమో సుప్రీంకోర్టు కూడా ఏదో మరి 3 నెలల లోపల నువ్వు ఏదో నిర్ణయం తీసుకోవాలి సారు అని పెద్ద మనిషికి, ఆయన పేరేం పేరేమంటే స్పీకర్ సారు, ఆ పెద్ద మనిషికి మతలాగా పంపిర్రాట. మరి ఇక ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని కోళ్ళాగాలి అయ్యో అని దండం పెట్టి ఇక ఆనకాలం త్వరకరి ఆన పడితే బూదే గట్ట మురుస్తుందా ఓ గట్ట మురుస్తురు. మరి మొన్న ఎంపీ ఎన్నికల తర్వాత ఎందుకు పోటీ చేయలేదట ఎమ్మెల్సీ ఎన్నికల్లో? మరి ఇట్ట ఊగుతున్నారు కదా వాళ్ళు. మరి అప్పుడు ఊగలేదు వాళ్ళకు. మరి అప్పుడు 2014లో ఎంతమంది తాత? అప్పుడు మొత్తం 21 మంది, 23 మందిని చేర్చుకున్నారు. మరి అప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు రాలే? అట్లా వచ్చినా ఇప్పుడు 12 మంది టీడీపీ వాళ్ళని తీసుకున్నారు, 2 బీఎస్పీ వాళ్ళను, 4 వైసీపీ వాళ్ళను, తర్వాత కాంగ్రెస్ వాళ్ళను 7. మరి అప్పుడు ఎందుకు ఉప ఎన్నిక రాలే అంటే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదు అంటే అప్పుడు సుప్రీంకోర్టుకు పోయినాం రాలే. స్పీకర్ యొక్క అధికారాలు అనేవి ఆయన నిర్ణయానికి పరిమితమై ఉంటాయి. సో స్పీకర్ నిర్ణయం బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు అంతే. అంతేనా కథ? ఇక వాళ్ళు ఒకటే తీర్మారు కొడతా ఉన్నట్టు మధ్యాహ్నం మోత అంతే. వచ్చే ఉప ఎన్నికలు వచ్చే సిద్ధంగా ఉంటుంది అంటే కొన్ని కోళ్ళగా మంచిగా చదువుకుంటున్నాయి అప్పుడే. మరి ఇక షెడ్ పడ్డది మళ్ళీ చదువుకొని మళ్ళీ మూత పెట్టాయి కూర్చోవాలి. అమ్మో నేనే అంటే నాకంటే ఎక్కువనే ఉండే రామా. ఇక మరి రాంగా పోంగా సారు మరి ఒక మాట ఏందంటే ఈ నిజమన్న గదేందో ఉండే కదా నామినేటెడ్ పోస్టులు అని, మళ్ళీ పోతే ఏదో ఇంకా ఎమ్మెల్యే కూడా ఇంకా చైర్మన్లు ఆశపడుతున్నారట. ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు కూడా చైర్మన్లు కావాలనుకుంటున్నారట. మరి ఈ పదవులు మరి ఏమైనా కచ్చపచ్చ ఏమైనా నడుస్తుందా, ఏమైనా సాపుగా పోతుందా? నాకు తెలిసి ఇది ఆగస్టు 15 స్వాతంత్రం దినం తర్వాత మంచిగానే పదవులు పండుగ ఉంటుంది.
స్వతంత్ర పండుగ తర్వాత నాయకుల పండుగ కూడా ఉంటుంది. ఒక 400 పైచీలకు డైరెక్టర్లు ఉన్నట్టుంది, ఒక 25-30 చైర్మన్లు ఉన్నాయి. తర్వాత పార్టీ కూడా ఏంటంటారు, మండల పార్టీలతో పాటు మండల కార్యవర్గం, జిల్లా పార్టీలతో పాటు జిల్లా కార్యవర్గం, తర్వాత రాష్ట్ర కార్యవర్గంలో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఇక మొత్తం అసలు ఉన్నదంతా కూడా కార్యకర్తల నాయకుల ఎవరైతే అవకాశాలు రావో వాళ్ళ కొరకే. ఇప్పుడు యాత్రల్లో కూడా వచ్చి వినతి పత్రాలు ఇస్తారు కదా, ఇప్పుడు మన మీనాక్షి అమ్మకు, అమ్మ నాకు ఇది రాలేదు అది రాలేదు అని అంటుంటారు కదా, వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ముందు మనము సీనియర్లు ఉంటే, పార్టీ కొరకు సుదీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, వేటాడి పదవులు ఇచ్చుడే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పదవులు కొంచెం లేట్ అవుతున్నాయి అని అంటున్నారు, కానీ మన మంత్రులే 3 కొంచెం లేట్ అయింది. అంటే పదవుల కంటే పరిపాలన ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది, కానీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మామూలు ఇన్ఛార్జ్ రేసిరి గారు కరీంనగర్ రేసిరి పోయి తిరిగి వచ్చి, ముందు మేము తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు అక్క పోతున్నది మా మీనాక్షి. సారు ఏం చేయదు కానీ బోనాల పండుగ శివశక్తి పటపట 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 పండు కొరికినట్టుగా కవితమ్మ పండు కొరికితేనే మీరు ఏదో ఆర్డినెన్స్ తీసుకొచ్చిరట, బీసీల కథ 72 గంటలు నేను బుగ్గి దీనా ఎడవాసిన అని ఆమె చెప్ప తిరుగుతుంది. ఆమె భయానికే మీరు సర్కారులో ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు అనేది అంటుంది. మరి బీసీల మీద తగ్గ పోరాటం చేస్తుందట, మరి భయపడుతురా కవిత? ఇప్పుడు అయ్య మీద ఎందుకు పటపట పటపట కొరకలేదు అని అడగకపోయినా ఇక మీరు చెప్పాలా? కామారెడ్డి డిక్లరేషన్ మేమిచ్చినామా కవితకి ఇచ్చిందా? మీరే మేమిచ్చిందా అని మేము చేస్తే మీకెందుకు సంతోషం, మీకెందుకు కోపం? ఇంకా అడ్డుపడకపోతే చాలు, అందరూ మాదే మంచి జరిగితే మాదే చెడితే మనకు సంబంధం లేదు. మరి 10 సంవత్సరాలు అల్ల అయ్యి ఉన్నాడు. బీసీలది 33% నుంచి 23% తగ్గించిన గనుడు ఆయన. మరి ఆ రోజు గయ్య గిట్టెట్ట చేస్తున్నావు, మయ్యగనట్ట చేయకు, బీసీలు అంటే నాకు పేనం అయ్యా అని అనొచ్చు కదా, మరి ఎందుకనిలే? కాబట్టి ఏదంతా రాజకీయ ఎత్తుగడ, వాళ్ళేదో బీసీలకు దగ్గర కావాలని మేము సిన్సియర్గా పనిచేసే ప్రయత్నం చేస్తాం. బీసీలకు చట్టం తెచ్చుడు కాదు, అమలు చేయడం కూడా బాధ్యత తీసుకుంటాం. సో దాంట్లో వీళ్ళుంటే కలిసి వచ్చేటోళ్ళు ఎవరైనా కలిసి రావచ్చు. మా తీర్మార్ మళ్ళీ అంటున్నాడు, మేము కూడా నా ప్రెషర్ కూడా పడింది, నాకు కూడా ఉన్నది అంటే, మీరు ఎంత మేరకు పని చేసినా అంతవరకు మీరు చెప్పుకోండి, ప్రచారం చేసుకోండి, దానికి ఏం సమస్య లేదు. కానీ ఇప్పుడు ఈ కేంద్రం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో అందరు కలిసి వస్తే మంచిది, ఆల్ పార్టీస్ అన్ని కూడా మంచిది. అంటే మీరు అనేది మొత్తం మందలు ఇస్తలేరాట, వాళ్ళని పక్కకు పెట్టిరాట బీజేపీ కోళ్ళ కదా, మరి రమ్మని పిలిస్తే వాళ్ళు రాకపోదురా, మమ్మల్ని పిలుస్తలేరు అని వాళ్ళు అంటారు. అందుకని అవి కూడా పక్కకు కొడుతున్నాయి. మేము కూడా ధర్నా బీసీల మీద మాకు కూడా ప్రేమ ఉంది, మేము కూడా రాగం ఎత్తుకుంటున్నామని ఇప్పుడు ఆ కోళ్ళ కాదు, మా మీద ధర్నా వద్దు, ఆడ ధర్నా పెట్టుకోరి. చట్టం చేసిన వారి మీద కాదు కదా కోపం నీకు ఉండాల్సింది, చట్టం చేయాల్సిన దాని మీద కదా. ఇప్పుడు ఏముంది, అన్ని అయిపోయినాక పెద్ద మనిషి వచ్చి తీర్పు చెప్పినట్టే కాదు చేసేది, అన్ని మనం గీనే చేస్తాం. ఇప్పుడు ఈ శాసన మండలిలో చేస్తాం, శాసనసభలో చేస్తాం, అన్ని పార్టీలు ఒప్పుకునే. ఈడనేమో ఓకే, ఆడనేమో నై. ఆడికి పోయేసరికి బీజేపీ ఇప్పుడు ఏమంటారు, రామచంద్రు వీళ్ళంతా కలిసి ఏమంటారు, కానీ మేము ఎట్టా కానిస్తాం అని అంటాడు. రామచంద్ర అయితే నీ ముచ్చట ముద్దుగానే ఉంది. ఇప్పుడు కథ ముచ్చట ఏంటంటే ముస్లింలను అల్లకెళ్ళి తీసేస్తే మేము కథ కానిస్తాము, మరి ఎందుకో మీరు ఆడ తలొగ్గుతురు అనేది ఆ కోజాలు చెప్తున్నాయి సార్. మనకాడ 3-4 ఉన్నాయి, గుజరాత్లు 26 ఉన్నాయి, మరి ఆడెట్ట చేసిరు కాక అని అడుగు. అట్లా కాదు, దేశం మొత్తానే చేసిరు కదా, దేశం మొత్తాన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసే ఉన్నారు కదా. ఇప్పుడు మనకు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలని ఒక చట్టం చేసుకున్నాం కదా, ఈడబ్ల్యూఎస్ చట్టం. దాంట్లో కూడా ముస్లింలు 3-4 పెద్ద కులాలు ఉంటాయి, పఠాన్లు, సయ్యదులు, రియాజ్లు, ఇట్లా వీళ్ళు ఒక 3-4 కులాలు ఉంటాయి. మరి వాళ్ళకి బలిసిన ముస్లింలకు ఇస్తావు, పేద ముస్లింల కాడ ఏమొచ్చింది పంచాయతీ? నువ్వే కదా చేసింది ఆ చట్టం. అంటే మేము కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అయింది, అది సంతకం పెట్టలే. ఫైనల్గా మోడీ వచ్చిండు, చూసిన వరకు ఇది బాగుందని చెప్పి సంతకం పెట్టిండు. మరి మోడీ పెట్టిన సంతకంలో కూడా ముస్లింలకు ఇచ్చినావుగా నువ్వు. ఆ రోజు మరి ముస్లింలను తీసేస్తాను ఎందుకు తీసేయలేదు నువ్వు? చేతగాక ముచ్చట్లు ముస్లింల మీద చెప్తారు. మరి అట్లా అనుకుంటే, అసలు ముస్లింలు ఉంటే ఏం చేయని అనుకుంటే, ఒక ఎమ్మెల్యే అన్నాడు ఆయన, అసలు మమ్మల్ని ఓటక్కు కూడా తీసేరి అన్నాడు. వీళ్ళు రాజకీయం కొరకు ముస్లింలను, రాజకీయం కొరకు పాకిస్తాన్ను వాడుకుంటారు తప్పితే అసలు వాళ్ళకొక ఇతమిద్దమైన ప్రాతిపదిక లేదు. బీసీలు అంటే అసలు ప్రేమే లేదు. బీసీల ద్రోహ పార్టీగా బీజేపీ రేపు చరిత్రకి రాసుకో. రేపు రాహుల్ గాంధీ మా లక్ష్యం ఏంది, బీసీలకు చట్టసభల్లో
న్యాయం చేయడమే మా నాయకుని యొక్క జీవిత లక్ష్యం, రాజకీయ లక్ష్యం కాదు. అట్లా వేసుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు కాబట్టే కులగణన పెట్టిండు ఆయన 2027 సెన్సెస్లో. రేపు చట్టం కూడా చేయిస్తాం మొదలుంచి. ఇదే ఉన్నది జీవో, ఇది జీవో రావాల్సిందే, పార్లమెంట్లో మీరు 9th షెడ్యూల్ చేర్చాల్సిందే. చేర్చకపోతే మీరే ద్రోహులు అవుతారు. మేము అమలు చేస్తాం. ఎట్లా చేస్తామనేది ప్రత్యామ్నాయ ఒక మార్గం ఉంది, అది అతి త్వరలో అది కూడా విడుదలవుతుంది. సార్ ఏం లేదు కానీ ఇక మరి అయితే నాకైతే ఒక అనుమానం వచ్చింది. ఇక మరి అద్దంకి దయాకరు ఎమ్మెల్సీ అయినాక అమ్మవారి నిండాళ్ళ దీవెనార్థి తీసుకోవాలని బోనాల పండుగలో అడుగు పెడితే అరే వచ్చే అందుకో బామ్మో ఎమ్మెల్సీ వచ్చారు, అద్దంకి దయాకర్ వచ్చారు, పారా అడుగుదాం పారా, మన బాధ చెప్పుకుందాం పారా అని నిరుద్యోగులంతా కందిరీగలేక చుట్టుకుర్రాట. మరి వాళ్ళకి ఏం చెప్తే సారు పాపం. ఆ రోజు ఇక వాళ్ళు అసలు వస్తారో అనుకోలేదు తాత. నేను వచ్చి అరే ప్రశ్నించిండ్రు, నిలదీసిండ్రు, విమర్శించిండ్రు, అన్ని రకాలు ఉన్నారు దాంట్లో. మరి ఇదేదో లెక్క తేడాగా ఉన్నది, ఇట్లా కాదు కానీ నేను మళ్ళా వస్తా అని చెప్పిన. మళ్ళా వస్తా అని చెప్పి ఒక డేటు, ఇక సండే అయితే ఇక ఎవరు పనులు ఉంటారు, మళ్ళీ సోమవారం నాడు పోయిన. ఎందుకంటే అమ్మే అడిగిచ్చినట్టు అనిపించింది నా కాళ్ళతో, అమ్మవారే అడిగిచ్చినట్టు. మరి ఈనాలే కదా అని పోయి కూర్చొని నేను మా ఆవిడ కలిసి దాదాపు ఒక 3 గంటలు కూర్చున్నాం తాత. దాంట్లో బాధ ఉన్నోడు బాధ చెప్పిండు కానీ రాజకీయం ఉన్నోడు రాజకీయం చెప్పిండు, ట్రోల్ చేసుకున్నాడు చేసుకున్న తీరే చేసుకొని. కానీ మన కనెక్షన్ ఏంది, దాంట్లో పిల్లలు బస్ యాత్రలు చేసిండ్రు గతంలో, ఉద్యోగాలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చూసినా కాబట్టి అరే వీళ్ళ సమస్యలు వినాలి ఉత్తగా కాకుండా అని మళ్ళీ ఆడనే పోయి కేసీఆర్ అంటాడు కదా కుర్చీ వేసుకొని పని చేస్తాను, ఆడ పోయి కుర్చీ వేసుకొని కూర్చొని తిట్టినోని తిట్టుబడ్డా, చెప్పినోని మాట అయినా, బాధపడ్డోని బాధ అయినా అవన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఆయన సరే మనం ఎట్లా చేయాలనే దాని మీద ఒక కార్యాచరణ తీసుకుందాం, మన పిల్లగాళ్ళని కూడా పిలుచుకుందాం. వాళ్ళు మన పిల్లగాళ్ళు కాదా, రాజకీయాలకు ఎవరో ఒకళ్ళిద్దరే వాళ్ళు ఎగిరేస్తే మాట్లాడతారు, ఏం బాధపడద్దు కదా, మన పిల్లలే కదా అని అన్నాడు. నేను కూడా వాటికి అన్నిటికీ తెగించే పోతా కదా తాత. ఇప్పుడు ఒక కాడికి పోతున్నాం అంటే ఇప్పుడు మనం వాళ్ళకి మంచి చేయడానికి మనకేమి ఈగో అడ్డానికి చెప్పు. మన పిల్లలు రేపు మళ్ళీ వాళ్ళకు కోపం వచ్చిందంటే కొట్లాడతారు మళ్ళీ. కాబట్టి వాళ్ళు పని చేసిన పిల్లలు. అప్పుడు కూడా ఈ టీఎస్పీఎస్సీగా ఉండే, అప్పుడు టీడీపీఎస్సీ కాడ ధర్నా జరిగినప్పుడు నేను కూడా పాల్గొన్నా. అప్పుడు కూడా గిట్లనే కోదండరామ్ కాడికి పోయినా ఆయనతో మాట్లాడే వరకే 1000 మంది పిల్లలు వచ్చిండ్రు. అన్న పాప అన్న అంటే అడిగిపోయినా. ఈడ కూడా అంతే, అమ్మవారికి అడిగి పోయినా దర్శనం చేసుకున్నా ఇంత ముద్దెడి దీన్ని బయటకు వెళ్ళేసరికి మనోళ్ళు వచ్చింది. అయ్యా అలా ఉన్నావు కదా అన్న మాతో, ఇవాళ ఎందుకు లేవనబట్టే లెక్కే కదా, మరి లెక్క మీద ఉండాలిగా. నేను కూడా లెక్క మీద ఉన్నా, పోయినా అడిగిన. నా బాధ్యతగా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం చెప్పిన. ప్రభుత్వం చెప్తే కదా ఇలా పోయి ఆడికెళ్ళి ఈడికి వచ్చిన తాత. చెప్తే చేద్దాం, మన పిల్లలే కాదు. ఎట్లా ఇక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండేది కొంచెం ఎట్లుంటుంది తాత అంటే, ఇప్పుడు నేను పోతే తిట్టినా పడతా, కొట్టినా పడతా. ఇప్పుడు వీళ్ళు కొంతమంది రాజకీయాలు చేసుకుంటే వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమిస్తుంది అంటే దాన్ని, ఇప్పుడు మనము 55-60 వేలు వేస్తే దాంట్లో మీరు కాదే గతంలో వేసిన వాళ్ళే అని అనబట్టి, ఆ ఉద్యోగాలు వేసినవి కూడా మేమే అని చెప్పిన. బడ్జెటరీ పోస్ట్ ఒక్కటి కూడా కేసీఆర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి అట్లా కాదు, ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడే ఇది అని అంటుంది. ఇప్పుడు కూడా వేస్తాం, మళ్ళీ వేస్తాం. మంచిగా ఉన్నాయి. నేను పెద్దోళ్ళను అధికారులను కూడా కనుక్కున్నా, వస్తాయి. ఇక మళ్ళీ ఇప్పుడు చెప్తే అన్నాను ఇగో దీంట్లో అన్నావు, ఏఎన్ఎన్లు అన్నావు అని. అది కూడా మనం మాట్లాడేది ప్రతి ఒక్కటి. నేను ఎన్నో 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి ఇస్తామన్నా అన్ననట. 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి వేయడానికి వ్యవస్థ కూడా ఉండదు. ఒకటేసారి అంటే మనకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏమంటాము, పరీక్షలు పెట్టాలి, దానికి స్టాఫ్ కావాలి, పేపర్లు దిద్దాలి, మళ్ళీ ఇది పెట్టాలి. కాబట్టి ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు లక్ష అయిపోతాయి. అవి 62,000 పైచిలకు ఉన్నాయి. ఇంకో 40-50 మళ్ళీ అయిపోతాయి. ఈ లక్ష అయిపోతే ఇంకో లక్ష ఎట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి పైసలు ఎక్కువ ఉంటుంది. ఈ దీంట్లో పెడతారు కదా లెక్క. ఫైనాన్షియల్ పర్మిషన్తో పాటు ఏమైందంటే ప్రతిసారి 15-20 వేల కోట్ల పైచీలకు జీతా భత్యాలు చెల్లించేదే బడ్జెట్లో ఉంటాయి.
మనం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో 70,000 కోట్లు మళ్ళీ ఎమ్మటి ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఆర్థిక శాఖ పరిమితులు ఉన్నాయి. మరి వాళ్ళు అట్లా అన్నావు కదా అని అంటే 2 లక్షలు మొత్తం మేము ఉన్న ఖాళీ పోస్టులు అన్నిటి కూడా నింపుతూనే ఉంటాం. ఇంకా వాళ్ళకి ఎట్లయితే ఇప్పుడు వాళ్ళకు ఎగ్జామ్స్ అదేంది నోటిఫికేషన్ చేస్తే వాళ్ళు దాంట్లో పడిపోతారు. నాకు తెలిసి తొందరలోనే మళ్ళీ త్వరలో అంటే కూడా నచ్చదాలకు తొందరలో అంటే అసలు నచ్చదు. నోటిఫికేషన్ చేసినాకనే మాట్లాడతాం అంతే లెక్క. సార్ మరి ఇక ఇంకో ముచ్చట ఏంటంటే బాయి కాడ పట్టుకుంటున్న పెద్ద పులికి నిద్ర పట్టనిస్తలేరు అట. అసలు నిద్ర పడతలేదట మీరు చేసే బాగోతానికి. ఏంటంటే మరి అది కూడా చెప్తా సారు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు కదలనిస్తలేరు అట. పంట పొలాలు ఎండబెట్టే ఇక రైతన్నలు యూరియా కోసం నీ దండం పెట్టి దుకాణాల కాడ చెప్పులు లైన్లో పెట్టి నీ దండం పెట్టి మొయ్యిన మూత మోగుతుందట. మరి అక్కడ పెద్ద పులికి ఏమో నిద్ర పడతలేదట. ఈ రైతన్నల గోస చూస్తుంటే వీళ్ళ బాధ చూస్తుంటే మరి అది ప్రభుత్వం మీద పోరుకు సై అంటూనే పెద్ద పులి అని మరి అవి అక్కడ రాసుకొస్తున్నాయి. మరి ఎట్లా చేస్తారు, తట్టుకుంటారా? మహారాష్ట్రలో యూరియా కొరత ఉందా? మధ్యప్రదేశ్లో ఉందా? ఉత్తరప్రదేశ్లో ఉందా? తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ముఖ్యమంత్రి పోయి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి అడిగినా యూరియా ఇవ్వండి, ఎందుకంటే యూరియా రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత రావాలి కదా. మళ్ళీ మన బాయికాడ ద్వారా ఏం చేస్తాడు ఎరికైనా జర ఇయ్యకి ఇప్పుడు ఇయ్యకు జర ఎన్నికలు ఉన్నాయని చెప్తాడు ఈయన. ఇది నల్లికుట్ల ముచ్చట దీందంతా. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు కాక అంటే ఇంట్లో పంతాడు. ఇప్పుడు అదేంటిది దాని పేరు ఇంకోటి ఏదో ఉండేనేమే ఇది వీళ్ళు చెప్పేది బనకశర్ల ఎవడు పెడతానంటే ఈయన లేచి వస్తుండు. ఈయనే బనకశర్ల పుట్టించుకొని లేచి వస్తాడు. కాబట్టి లేనాటి చేసే లెక్క పోయి ఆ యూరియా ఇవ్వమని చెప్పి అప్పుడు కలుస్తుంటే మోడీని మీ చిన్నకాకను ఏ పోయినా దగ్గర రానియలే పోలీసులు చల్లకుండా సరే నేను రానిచ్చినా రాకపోతే అడిపోయి ఒక కేక పెట్టు బాయికాడ అనుకోకి ఇది మంచి పద్ధతిగా ఎక్కడికి ఊళ్ళెక్క రా మళ్ళీ వచ్చి రాయంట పడుతున్నారు. వద్దయ్యా నాకు పైసా పోతుంది నీళ్ళు పోయలే పోబెట్టా ఇక మళ్ళీ ఎట్లా తిప్పట్లా. నీకు ఇంట్రెస్ట్ చెప్తా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వేరు మా పార్టీకి రావాలని కొట్లాడుతారు కదా. మరి నీకు ప్రతిపక్షం పాత్ర ఇచ్చిన నువ్వు ఇంట్లో బంతి అది ఎవరికన్నా ఏమని రా చెప్పరాదు. మరి ఇంట్లో అనుకుంటే ప్రతిపక్షం ఎందుకు మళ్ళీ జీతం ఎందుకు పంచాయతీ ఏం చెప్పపోయినా కానీ ఈ టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చాం అయ్యా జర అది మార్చుకోవే మా అమ్మ కానీ అది మళ్ళీ టీఆర్ఎస్ చెయ్యి అని చెప్తామని మార్స్తే ఉంటుందట. ఇప్పుడు నక్క పులి కలర్ వేసుకుంటే కాదే, కలరే. ఇప్పుడు జాతీయ పార్టీగా మార్చినప్పుడే చెప్పినవారే అప్పుడే చచ్చినవు రాయను అని. ఎందుకంటే నీ అస్తిత్వమే తెలంగాణ, నువ్వు వచ్చిందే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి పోయినావంటే నీ స్వార్థం కనపడే. తెలంగాణలో కొరకు పుట్టిన పార్టీ మేము మారొద్దా గుణాత్మకమైన మార్పు అంటే మళ్ళీ వెనుకకి ఎట్లా వస్తావు? మళ్ళీ భారత రాష్ట్ర సమితి అని వాళ్ళు జై తెలంగాణ అంటారు. మరి ఆ రోజు తెలంగాణ ఎందుకు తీసేసారంటే సపోర్ట్ చేయరు. కాబట్టి అతి ఆశ ఎప్పుడు కూడా అనర్థం. అతి ఆశ పడొద్దు. అతి ఆశ పడ్డారు వాళ్ళు చాలా ఊహించుకున్నారు. అసలు చాలా ఎక్కడికో హిమాలయాల తీరాదానికి వెళ్ళిపోయి ఇప్పుడు కింద పడ్డారు. ఇప్పుడైనా సరే వాస్తవాల పునాదుల మీద ఉంటే మంచిది. ప్రజల కోసం ఏదైనా చేయండి. మీకోసం చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని హర్షించరు. ప్రజల కోసం ఏదైనా చేసినామంటే లెక్క చిట్టా చెప్తా ఉంటారు. వాళ్ళు మాత్రం లక్షల కోట్లు వేసుకురని మాత్రం ఒక చర్చ అవుతుంది కదా తాత. అవి కాబట్టి ఎందుకురా వాళ్ళకి ఇక సారిపోయిందని చెప్పేసి ప్రజలు మంచిగా బాయి కాడ వండబెట్టి ఏమో సారు నాకు ఆకలి అవుతుంది మీకు ఆకలి అవుతుంది కానీ ఒక్క ముచ్చట సారు. ఇక ఇటు మళ్ళీ కవితమ్మను సీఎం అంటారు, అటు మళ్ళీ కేటీరావును సీఎం అంటారు. మరి ఇలా ఎవరు సీఎం ఎవరి కథ? రేపు మరి కాంగ్రెస్ వాళ్ళ కథ ఏంది? పథకాల కథ ఏంది? 4 పార్టీ 3 ముక్కలాట అయింది. 4 స్తంభాలుగా ఉన్నది 3 ముక్కలాట అయింది. ఇప్పుడు ఎవరు మనోడు కేటీఆర్ కూడా పోయేసరికి సీఎం అంటే ఆగండి అంటుండ్రు. హరీష్ రావు కూడా ఆగండి అంటుండ్రు. కవిత కూడా ఆగండి మీరు ఆగండి ఇక ఎందుకు మా సీఎం ఉన్నాడు కదా ఇక మీకు అవకాశం లేదని నేను అంటున్నాను. ఈ మాట అయితే సోషల్ మీడియాలో బాగానే ఇక మరి గిర్ర పని తిరుగుతుంది. జర సైజు అంటారు కానీ మరి కడపలో ఉండదా ఏంది? ఉండాలి కానీ అతి ఆశ వద్దు అంటున్నా కదా. అట్టనా? ఆశతో ముగ్గురిట్లయితే ఒకసారి వాళ్ళు కేసీఆర్ సీఎం అయినప్పుడే 4 సీఎంలు వాళ్ళు
అమ్మా కేసీఆర్ సీఎమే, కేటీఆర్ సీఎమే, హరీష్ రావు సీఎమే, కవిత సీఎమే. ఇంకో 5వ సీఎం ఒక సంతోష్ అని అంటుండే అప్పుడు. ఒక్కడు సీఎం అయిన గోళీలు వేస్ట్ ఆయన ఒక్కడు సీఎం అయినప్పుడు మీ ఇంటిల్లాది సీఎంలు అవుతారు. ఇంకా మళ్ళీ వేరు వేరు సీఎంలు ఎందుకు రా బాబు, మీ కాలం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ ఓవర్. ఇప్పుడు ఒక మందు ఇంత కాలం ముందే దాగాలని డాక్టర్ ఇస్తాడు, ఇంకా దాగినాక అది విషయం అవుతుంది. వీళ్ళు కూడా అట్లనే ఇలా డేట్ అయిపోయింది, ఇక అంతేనా, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాలం చెల్లిన పార్టీ కాబట్టి కాలం చెల్లినందుకే పాపం టీఆర్ఎస్ దాన్ని బీఆర్ఎస్ అని మార్చిండేమో. ఇంకోటి చెప్పాలంటే ఏంటిది అది, విఆర్ఎస్ కూడా అనేది కదా, అంటే ఇక విఆర్ఎస్ అయిపోయింది వాళ్ళది, వాలంటరీ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. చూస్తున్నారు అద్దంకి దయాకరు మొత్తం పోయినకో. ఇక నాకు సారు ఒక మాట మాత్రము, ఇక రాబోయే రోజుల్లో మాది 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 అని వాళ్ళు చెప్పక తిరుగుతుర్రు, మొయ్యిన మోతం పోతుంది అంటుర్రు. నువ్వేమో మొత్తమే గంజి తీసేసినట్టు తీసేస్తున్నావు. అట్టనా మిట్ట మధ్యాహ్నం పగటి కళలు పగటి కళలు గనని ఫస్ట్ మనోడు జాతిపిత అనిపించుకున్నాడు కదా. ఎవరు నువ్వు పీతగా ఉంటే నీ పిల్లలే ఇంటలేరు. ఫస్ట్ మీ కుటుంబాన్ని సరి చేసుకోరు, అంతేనా, తర్వాత అధికారం గురించి ఆలోచిద్దాం. ఇక చూస్తున్నారు కలకుండా కుటుంబంలో ఇప్పుడు ఇంటోడు ఈగ తోంగతే బయట తోక తోంగ కాడికి వచ్చింది కథ. ఇక గీస పోయింది కథ. ఇక మరి సిఎల్పిలా మరి ఇక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళబోసుకుంటూ ఇక నాకు కూడా ఆకలి అవుతుంది, సార్ కూడా ఆకలి అవుతుంది. ఇక సార్ వాళ్ళ ఇల్లాలు నీ దాని ఆకలి కాదే, అంతేనా, ఆ ఊళ్ళో మా పెదగోళంతో మాట్లాడినట్టు ఉంటది. ఎందుకంటే మా బావి పక్కన అంతా మా గొల్లోలే ఉంటుండే, వాళ్ళ సల దాగి వాళ్ళ బువ్వ తిని వాళ్ళ అంతా మేము మంచి సంతోషంతో ఉంటుంటివి. ఎందుకంటే మా పెదగోళ్ళు ఆయన ముచ్చట చెప్తే ఇనబుద్ధి అయిద్ది అన్నట్టే నువ్వు చెప్తే కూడా అట్లా ఉంది కాబట్టి ఆకలి పోయింది నువ్వు చేయబట్టి. అమ్మని సాయిరంగ సారు శతార్థి నమస్తే, మంచిది. ఇక ఇది మొత్తానికైతే సిఎల్పిలో మన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఈ రకంగా మరి ఇక నేను అమ్మాయి వెళ్ళబోసుకుంటూ అరే అన్నట్టు మర్చిపోయినా. అరే మరి సారు మరి కొత్తగా కొలు వ్యక్తివి మరి ఇప్పుడు ఎమ్మెల్సీ మరి ఏమన్నా కొద్దిగా ఏమన్నా సరఫరా ఏమన్నా మరి కోయిలాగలకి ఏమన్నా అంటే ఈ కొలువు ఎక్కినాక ఇంకేమన్నా మార్పు తీసుకొస్తున్నావా మరి చేసి? ఇప్పుడు ఒక 25% పార్టీకి ఇట్లా ఇస్తున్నా, స్లోగా ఒక 25% జనానికి ఎట్లా వేయాలని చూస్తున్నా స్లోగా. తర్వాత మనకి ఎమ్మెల్సీ ఫండ్ అయితే మంచిగా పేదోళ్ళకు మంచిగా వాళ్ళకు పెడతా. ఎంత వస్తే అంత 5 కోట్లు వస్తే 5 కోట్లు, 10 కోట్లు వస్తే 10 కోట్లు. ఎక్కడెక్కడ పేదోళ్ళు ఉండరు, ఎక్కడెక్కడ నేను చేయవచ్చు అని కలెక్టర్ గారిని అడిగి ఎక్కడెక్కడ మంచిగా చేయవచ్చో అదంతా చేస్తే. ఇక నాకున్న పని ఏమున్నది, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఏ ప్రాంతాల్లో నేను గతంలో తిరిగిన అక్కడక్కడ కష్టాలు ఎక్కడెక్కడ చూసినా వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం, నాకు వచ్చే 4 పైసలు వాళ్ళకి ఎట్లా పంచడం. కొంచెం మనకి తెలంగాణ వచ్చింది కాబట్టి సంతోషం. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే గాయ పంచాయతీ పెట్టుకునేది, ఎందుకంటే ఏడ చూసినా మనోళ్ళను ఇబ్బందులు పెట్టేది. ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పిల్లల కాడికి పోయి సమస్య తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పిన, రేపు ఇంకో సమస్య వస్తే తెలుసుకొని మంత్రి గారికి చెప్తా. అట్లా నేను ఇప్పుడు నా రోల్ చాలా హ్యుమానిటేరియన్గా ఉండాల్సిన రోల్ కాబట్టి మంచిగానే పిల్లగాళ్ళకు మంచిగా చేస్తా, అన్ని వర్గాలకు కూడా మంచిగా చేసే ప్రయత్నం చేస్తా. ఇంకా ఇంకొన్ని రోజులు అయితే సభ కూడా వస్తుందిగా. ఇప్పుడు మన లాంటి వాళ్ళ సమస్యలు వస్తే దాంట్లో వీళ్ళు మా సెక్రటరియట్ వాళ్ళు ఉంటారు, దాంట్లో నుంచి ఒక ప్రశ్న లాంటిది చైర్మన్ గారికి వేస్తే అది పరిష్కారం కూడా అవుతుంది. ఇక గిరి మొత్తానికి బీసీ బిల్లు రాగంలో మర్మం చెప్పిండు, కాంగ్రెస్ పాదయాత్రలో ఇడమరిచిండు. ఇక మళ్ళీ పోతే అదేందో కల్వకుంట్ల కల్వకుంట్ల కుటుంబ కథను ఇప్పి చెప్పిండు. ఇక మరి ఈ కథ నడిపిస్తుంది పెద్ద మనిషి. మళ్ళీ ఒకనాడు పోతా అన్నట్టు ఇక ఒకనాడు ఇంటికే పోయి కుద్దే పోయి ఆ ఇంటికాడ పోయి పోది నిమ్మలంగా ఇంకా రామసక్కని ముచ్చట పట్టుకొస్తా. మరి అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, సిఎల్పి ఆఫీస్.